హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వ్లాగ్ ఏంటంటే, నేను అమ్మ వాళ్ళ ఊరికైతే నేను మా ఫ్యామిలీ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ నేను బట్టలు కూడా ముందు వీడియోలో సర్దేశాను కదా, సో బట్టలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను మా పిల్లలైతే ఇద్దరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పోదాం అని చెప్పేసి చక్క పెడతానే ఉన్నాడు, కానీ బయలుదేరడం లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు అనమాట. సో నేనైతే రెడీ అయిపోయి ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరదామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పటికే మాకు టైము ఈవినింగ్ 6 అలా అయితే అయిపోయిందండి. సో మా హస్బెండ్ ఎప్పుడప్పుడు వస్తాడా, మా ఊరికి ఎప్పుడప్పుడు వెళ్దామా అని అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకు కూడా పుట్టిల్లు అంటేనే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. పుట్టిల్లు అంటేనే ప్రతి ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరగతాం, కానీ మన ఇంటి దగ్గర మాత్రం మనం ఉండమన్నమాట. ఫైనల్గా మా హస్బెండ్ రెడీ అయ్యేసరికి 6:37 అలా అయితే అయిపోయిందండి. అప్పటికే చూడండి 6 మా హస్బెండ్ రెడీ అయ్యేటప్పటికే నేనైతే ఇక్కడ ముందుగానే మా ఆయన రెడీ అయ్యాడంటే ఒక్క నిమిషం కూడా ఆగడనమాట. వెంటనే వచ్చి కారు ఎక్కేసి పాండి అంటాడు. ఆ తర్వాత నేను అదలా బదలా అన్నీ సర్దుకునే లోపల కొన్ని మర్చిపోతా, కొన్ని ఎత్తుకుంటా అని చెప్పేసి ముందుగా మాకు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ముందుగా నేనైతే ఇక్కడ సర్ది పెట్టేసుకున్నామంటే ఆ తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత మేము కూడా వెంటనే కారు ఎక్కేసి వచ్చు కదా అని చెప్పేసి నేనైతే మా ఆయన రెడీ అవుతా స్నానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ముందుగానే వచ్చేసి బట్టలు బ్యాగులు మొత్తం కూడా ఇక్కడ నేను కార్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ 7 అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే రెడీ అయ్యే లోపల 7 అయిపోయింది. అన్నం కూడా కార్ అయితే ఎక్కామన్నమాట. మా పిల్లలు అయితే వెనక్కి కూర్చున్నారు, ఇంకా నేను మా ఆయన అయితే ముందు కూర్చున్నాం అనమాట. సో వెళ్తున్నామండి. నాకు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కాబట్టి సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళనండి మా అమ్మ వాళ్ళ ఊరికి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాను. సో ఈ సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ రాబోయే సమ్మర్ హాలిడేస్కి అయితే వెళ్తాము. ఇంకా ఎప్పుడైనా వచ్చినా కూడా ఒక్కరోజు అన్నమాట, నైట్ కూడా నిద్ర చేయము, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాము. సో ఎక్కేసామండి. ఎక్కేసి వస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందన్నమాట మా ఊరికి దగ్గరలో, విద్యానగర్లో అనమాట. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆపి ఇంకా ఆయిల్ పట్టించుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగిపోయాడు అనమాట. సో ఇక్కడ నేనైతే మీకు పెట్రోల్ బంక్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాము. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. మా అమ్మ అయితే మా కోసం ఎదురు చూస్తూ ఉంది. అన్నం వండేదా అన్నది, వద్దులే నేను వచ్చి వండుకుంటాలే అని చెప్పాను. ఎందుకంటే మా అమ్మకు మామూలుగానే బాగుండదు అనమాట హెల్త్. సరేలే అని చెప్పేసి అన్నం వండబడలేదు, నేను వచ్చి వండుకుంటానని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మా ఆయన అయితే పెట్రోల్ అయితే పట్టించుకుంటున్నాడు అనమాట. చూసారు కదా, ఇక్కడ అనమాట ఆల్రెడీ పెట్రోల్ పడుతూ ఉన్నారు. పెట్రోల్ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసి మాకు మధ్యలో కోట ఉంటుంది అనమాట. కోట ఊరి పేరు కోట. ఆ కోటకైతే వచ్చామండి. అక్కడికి వచ్చి మా ఆయన అయితే పక్కన ఆపుకో ఉన్నాడు. మా ఆయన చికెన్ తీసుకురమ్మని చెప్పాను. అంటే ఆ రోజు మేము వచ్చిన రోజు గురువారం రోజు అనమాట. గురువారం అంటే మా ఆయన ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తింటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే చికెన్ తీసుకో, ఫాస్ట్గా వండేస్తలే అనేది చెప్పాను. తర్వాత మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడు. నేను మా పెద్దోడు ఇక్కడ నేను ఇంటికి పెద్దగా ఏమి కూరగాయలు తీసుకోలేదండి. ఏమంటే ఇంకా మేము ఒక 4 రోజులు ఉంటామేమో. తర్వాత కూడా మా అమ్మ పెద్దగా ఒకటే కదా, ఎక్కువగా వంట ఏం చేయదు కదా, చిన్న వంటే కాబట్టి అందుకని వాడిపోతాయి. అందులో దానికి తగ్గట్టుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. అందుకని చెప్పి ఇక్కడ నేను కూరగాయలు అయితే కొంచెమే తీసుకున్నాను. కూరగాయలు అంటూ ఏమి తీసుకోలేదండి. టమోటాలు తీసుకున్నాను, అలాగే వంకాయలు తీసుకున్నాను అనమాట. అంతే, ఇంకేం తీసుకోలేదు. అందులో అక్కడ కూడా పెద్దగా ఏమీ లేవు, పెద్దగా ఏమీ కూడా బాగలేవు. అందుకని చెప్పి నేను పెద్దగా ఏమీ తీసుకోలేదు. టమోటాలు అలాగే వంకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత అయితే మా పిల్లలు మమ్మీ జ్యూస్ ఏదో కూల్ డ్రింక్ తీసి మమ్మీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. తీసిస్తలేరా, ఉండరా నాయనా అని చెప్పేసి అక్కడ డబ్బులు అయితే ఇచ్చేసి తర్వాత వెంటనే ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ అయితే మనకు మిక్చర్ షాప్ ఉంది. అమ్మకి 2 రకాల మిక్చర్ తీసుకుందామని చెప్పేసి మిక్చర్ అయితే తీసుకుంటున్నాను. ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ కూడా ఉందన్నమాట. ఆ పక్కనే వాళ్ళకి ముందు కూల్ డ్రింక్ షాప్కి వస్తామని చెప్పేసి అక్కడ చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఈ మిక్చర్ షాప్కి అయితే వచ్చామండి. ఈ మిక్చర్ చూసారా, నాకైతే చాలా రోజులు స్టాక్గా అనిపిస్తుంది. కాకపోతే మేము కోటకు వచ్చేసరికి 8-8:30 అయితే అయిపోయింది.
ఇంకా ఈ మూమెంట్లో షాప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా క్లోజ్ అయితే అయిపోయి ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఈ అంకుల్ ఏంటే మేము వీడియో తీస్తూ ఉంటే ఎందుకమ్మా షాపుని తీస్తున్నారు అని చెప్తున్నారు. మీకోసం ఏం తీయటం లేదులేండి అంకుల్, మా కోసం మేము తీసుకుంటున్నాము, వీడియో షూట్ చేసుకుంటున్నాంలేండి అని అయితే చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఇదిగోండి ఈ కూల్ డ్రింక్ షాప్కి అయితే వచ్చామన్నమాట. నేనైతే బాదం పాలు తీసుకున్నాను, మా పిల్లలైతే ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నారండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నారు. సో అందరం కూడా తాగుతున్నాము. మా హస్బెండ్ని తాగమంటే నాకు వద్దనేది చెప్పడం జరిగింది. సో తర్వాత ఇక్కడ మేము ఇక్కడ షాపును కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి కోటలో గాంధీ బొమ్మ అంటారండి, ఆ సెంటర్ దగ్గర అనమాట ఈ షాపు. వీళ్ళు కూడా మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్తున్నారు. మీకోసం కాదులేండి, మా కోసమే మేము తీసుకుంటున్నాము, మీ షాప్ని మేము ఎందుకు తీసుకుంటాము అని అయితే చెప్పాను. సో ఇదిగోండి షాప్ అనమాట. తర్వాత అయితే కూల్ డ్రింక్ అయితే తాగేసి ఇక్కడ నుంచి కారు ఎక్కేసి మళ్ళీ కూడా బయలుదేరేసి మా ఊరికి దగ్గరగా అనమాట. మా ఊరికి దగ్గరలో మీకు చాలా మంది తెలుసుంటుంది, తూర్పు కనుపూరు జాతర అనమాట ఇక్కడ జరుగుతుంది, ముత్యాలమ్మ టెంపుల్. సో మేము వచ్చేసరికి దండం పెట్టుకుందాము దిగి అనుకున్నాము, కానీ వచ్చేసరికి ఇక్కడ టైం అయితే అయిపోయిందనమాట. అందుకని చెప్పి టెంపుల్ కూడా క్లోజ్ అయితే అయిపోయింది. అంటే మేము వచ్చేసరికి చాలా పొద్దుపోయిందండి. ఇదిగోండి ఆ టెంపుల్ చూడండి, వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది. సో తర్వాత ఫైనల్గా చూసుకున్నట్లయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న రోడ్డుకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఎదురుగా కనిపించేది మా అక్క వాళ్ళ అంగడి. సో ఇప్పుడే తిరుగుతున్నాము, ఇది బస్ స్టాండ్. ఇంకా ఇప్పుడే తిరుగుతున్నాం చూడండి, ఇదేనమాట మా వీధి. సో ఇదిలోకి వచ్చేసి సెకండ్ ఇల్లు అమ్మ వాళ్ళది. ఇదిగోండి అమ్మ కూర్చోంది అక్కతో మాట్లాడుకుంటా, మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి. మా అమ్మ కూడా వెయిటింగ్ అనమాట మా కోసం అయితే. సో ఒక స్మైల్ అయితే ఇచ్చేసింది మా అమ్మ మమ్మల్ని చూడంగానే. ఇదిగోండి మా అమ్మ చూడండి ఎలా నడుస్తుందో. మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి, పెరాలసిస్ అనేది. సో అప్పటి నుంచి మా అమ్మ కొంచెం కొంచెం నడుస్తుంది, స్పీడ్గా నడవలేదు, స్లోగా నడవలేదు, కొంచెం స్లోగా నడుచుకుంటూ ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇదిగోండి మా బుడ్డోడు వచ్చి కూర్చో ఉన్నాడు అనమాట. నేనైతే వీడియో తీసుకుంటూ లోపలికి వచ్చాను. ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చామండి వస్తూ. సో మా అమ్మనైతే ఏం కూర చేయొద్దులేమా, నేను వచ్చి వండుతానని చెప్పాను. అందుకని చెప్పి ఇదిగోండి చికెన్ తీసుకొచ్చాను. ఆ చికెన్ అయితే ఉడకబెడుతున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి పండ్లు ఉంటాయని చెప్పాను కదండి, అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నా కోసం మా అమ్మ ఎన్ని మామిడి పండ్లు ఎత్తిపెట్టిందో. నిజంగా ఆ మామిడి పండ్లు చూడంగానే నాకైతే అబ్బా తినేయాలనిపించిందండి, చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి చెట్టుకు కాసిన మామిడి పళ్ళు, చాలా స్మెల్ అండి, గుమగుమలాడిపోతున్నాయి. ఇప్పుడు మీకు నేను చెట్టు కూడా చూపిస్తాను చూడండి. నైట్ టైం కదా లైట్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి చూసారు కదా, మా పెద్ద అబ్బాయిని వీడియో తీయమంటే వాడు ఎక్కడెక్కడో ఏదేదో తీస్తున్నాడో చీకటి. ఇదిగోండి చూసారా, ఈ చెట్టు అన్నమాట. ఈ చెట్టుకి పండిన పండ్లు ఒక 10 వరకు పండున్నాయి. అవన్నీ కూడా మా అమ్మ ఇవి పుచ్చిపోతాయి, మీరు ఎప్పుడు వస్తారు, ఇవి పుచ్చిపోతాయి, మీరు ఎప్పుడు వస్తారు అంటూనే ఉంది. అబ్బా స్మెల్ మాత్రం సూపర్ ఉందండి. తర్వాత అయితే నేను వంట అంతా చేసేసే పిల్లలకి మా అమ్మకి వేసేసాను ముందుగా. తర్వాత మా ఆయన నేను తర్వాత తిందాంలే అని చెప్పేసి ముందుగా అయితే పిల్లలకి మా అమ్మకైతే వేసేసాను. వాళ్ళైతే తిన్నారు. వాళ్ళ తర్వాత మేము కూడా తినేసి అయితే పడుకున్నామండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ మొత్తం కూడా వస్తాయి. వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో వచ్చే వ్లాగ్స్ అనేవి చాలా బాగుంటాయండి. సో ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.